ప్రజామిత్ర న్యూస్ టీవీ ఛానల్కు స్వాగతం. కడప నగరంలోని పాత బస్టాండ్ సమీపంలో వెలసిన శ్రీ అవధూతేంద్ర స్వామి జ్ఞాన మందిరంలో 48వ ఆరాధన ఉత్సవాలను శనివారం ఘనంగా నిర్వహించారు. ఆలయ కమిటీ చైర్మన్ జీవి రమణ ఆధ్వర్యంలో మధ్యాహ్నం భక్తాదులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. సాయంత్రం స్వామివారి గ్రామోత్సవాన్ని వేడుకగా నిర్వహించారు. మధ్యలో మాట్లాడితే నాకు కాలేదు, తప్పేముంది. గొప్పగా జరుగుతూ ఉన్నది ఈ ఆరాధనోత్సవం కానీ అన్నదానం కానీ కార్యక్రమాలు కానీ ఇంత గొప్పగా జరుగుతున్నాయంటే ఈ స్వామి మహిమ ఎవరి దగ్గర ఎట్లా సేవ చేయించుకోవాలా, ఎవరు అవసరము అని చెప్పిన స్వామి ఆయనంతకు ఆయనే రప్పించుకుంటాడు. వచ్చిన దైవశక్తి కలిగిన మహిమానితుడు అవధూతేంద్ర స్వామి. మరి అటువంటి మహిమగా అవధూతేంద్ర స్వామి కడపలో నగరంలో వెలసడం, మరి అటువంటి అవధూత స్వామికి సేవ చేసుకునే భాగ్యం కల్పించి అధ్యక్షులుగా నన్ను ఈరోజు ఇవ్వడం నిజంగా నా తల్లిదండ్రులు నేను చేసుకున్న పుణ్యం. ఈరోజు కడప నగరంలో పేద బిడ్డ అందరికీ కూడా కడప పాత బస్టాండ్లో వేల సంఖ్యలో ఉన్నటువంటి వ్యక్తులకి అన్నదానం చేసి భాగ్యం కలిగిన నా తల్లిదండ్రులకి నాకు కూడా ఆ భాగ్యం కల్పించిన అవధూతేంద్ర స్వామికి సర్వదా సేవాభావంతో ఉన్నాం. కూడా సుమను, మహేంద్ర, నాగరాజు, శ్రీను, రాము బృందం అందరూ కూడా 3 రోజుల నుంచి కష్టపడుతూ వేల మందికి అన్నదానాలు అయితేనేమి, ఇక్కడ సాయంకాలము ఉత్సవ విగ్రహం ప్రారంభం దాంట్లో కూడా వీళ్ళంతా కూడా పనిచేస్తూ నాకు వెన్నుదన్నుగా ఉంటూ ఈ గుడికి వచ్చిన వేలాది మందికి అన్న ప్రసాదం చేసే విషయాల్లో ఎటువంటి ఇబ్బంది కలగకుండా వీళ్ళందరూ కృషి చేసేందుకు వీళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. మరిన్ని వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.